భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. సరస్వతి పుష్కర శుభాకాంక్షలు. శ్రీదేవి భాగవతము సరస్వతి ప్రస్తావనము. సరస్వతి గాయత్రి. ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మబుత్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. సరస్వతి పూజా విధానము. నారదుడు నారాయణునితో మర్త్యలోకమునందు ఏ విధమైన పూజలు ప్రచారమునందు కలవు తెలియజేయము అని కోరగా, భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆ సరస్వతిని పూజించెను. ప్రతి బ్రహ్మాండమునందు మాఘ శుక్ల పంచమి విద్యారంభమునకు శుభ సమయమని మిగులు గౌరవముతో విస్తృతముగా పూజింతురు. కుండయందు గాని పుస్తకమునందు గాని సరస్వతీదేవిని ఆవాహనము చేయుదురు. సరస్వతీ కవచమును భోజపత్రము మీద లిఖించి దానిని సువర్ణ పాత్రయందు ఉంచుదురు. గంధ చందనాదులచే చక్కగా పూజించి ప్రజలు తమ కంఠసీమలందు గాని దక్షిణ భుజమునందు గాని దానిని ధరించెదరు. విద్వాంసులు సమగ్రముగా సరస్వతీదేవిని స్తుతింతురు. శ్రీకృష్ణుడు స్వయముగా సరస్వతీదేవిని పూజించెను. సరస్వతీ పూజ కన్వశాఖయందు చెప్పబడిన పద్ధతిని తెలిపెదను వినుము. మాఘ శుక్ల పంచమి శుభకరమైన తిథి. పూర్వాహ్న కాలమునందే సంయమనశీలుడు కావలెను. నిత్యక్రియల తరువాత కలశ స్థాపన చేయవలెను. మొదట గణేశుని పూజించవలెను. ఇష్టదైవమగు సరస్వతిని పూజించుట చాలా ముఖ్యమైనది. షోడశోపచారములతో నైవేద్యము, వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నువ్వుల లడ్లు, తెల్లని చెరుకు గడలు, బెల్లముతో చేసిన మధుర పక్వాన్నములు, పటిక బెల్లము, తెల్లని మధుర పదార్థములు, సాత్వికమగు అటుకులు, అవిశ్యాన్నము, పరమాన్నము, మృష్టాన్నములు, కొబ్బరికాయలు, కొబ్బరి నీరు, కందమూలములు, అల్లము, వివిధ రకములైన పండ్లు నైవేద్యమునకు ఉపయోగించు పదార్థములు. శ్వేత పుష్పములు, కొత్త ధవళ వస్త్రములు, శంఖము తప్పనిసరిగా ఉంచవలెను. సరస్వతి యొక్క శ్రీ విగ్రహము శుక్లవర్ణమై ఉండును. ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకము, రత్నములతో చేసిన ఆభరణములు, ప్రముఖ దేవతలతో ఆమె పూజింపబడుచుండును. అట్టి భగవతి సరస్వతీదేవికి నేను ప్రణమిల్లుచున్నాను అని పూజా పదార్థములను సమర్పించవలను. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ అని వైదిక అష్టాక్షర మూల మంత్రమును నారాయణుడు వాల్మీకి మునికి ఉపదేశించెను. సూర్యగ్రహణ సమయమున పుష్కర క్షేత్రమునందు పరశురాముడు దీనిని శుక్రునకు ఉపదేశించెను. మారీచుడు చంద్రగ్రహణ సమయమున ప్రసన్నుడై దీనిని బృహస్పతికి తెలిపెను. బ్రహ్మదేవుని కృపతో భృగువు దీనిని తెలుసుకొనగలిగెను. జరత్కార ముని అస్థీకునకు ఈ మంత్రమును బోధించెను. ఋష్యశృంగుడు విభాండకముని వలన ఈ మంత్రమును పొందెను. శివుడు కన్వమునీంద్రునకు దీనిని ఉపదేశించెను. యజ్ఞవల్క్యుడు, కాత్యాయనుడు సూర్యుని దయతో ఈ మంత్రమును పొందిరి. శేషుడు పాతాళమునందు బలిచక్రవర్తి సభాభవనమున పాణినిని, భరద్వాజుని, శకటాయునికి ఈ మంత్రమును అధ్యయనము చేయించెను. సరస్వతీ కవచము విశ్వవిజేతను చేయును. భృగువు బ్రహ్మ ప్రార్థనతో అతనికి మంత్రమును తెలిపెను. నేను నీకు తెలిపెదను వినుము. శ్రీకృష్ణుని బృందావనమునందు రాసమండలమున ఈ కవచమును వినిపించెను. దీనిని ధారణ చేసిన ప్రభావముతో శుక్రాచార్యుడు సకల దైత్యులకు పూజ్యనీయుడయ్యను. బృహస్పతికి ఈ కవచ మహిమయే కారణము. వాల్మీకి మహర్షి సదా సరస్వతిని ధ్యానించుచుండును.
స్వయంభువ మనువు, కణాదుడు, గౌతముడు, కణ్వుడు, పాణిని, శకటాయనుడు, దక్షుడు, కాత్యాయనుడు ఈ కవచమును ధరించియే రచనలు చేసిరి. వ్యాసుడు వేదములను విభజించెను, సకల పురాణములను రచించెను. శాతాతపుడు, సంవర్తకుడు, వశిష్ఠుడు, పరాశరుడు, యజ్ఞవల్కుడు, ఋష్యశృంగుడు, భరద్వాజుడు, అస్తీకుడు, దేవలుడు, జైగీషవ్యుడు, యయాతి ఈ కవచముతోనే సకల గ్రంథములను అధ్యయనం చేసిరి. ఈ కవచమునకు ఋషి ప్రజాపతి, ఛందస్సు స్వయముగా బృహస్పతి, మాత శారద అధిష్టాత్రిదేవి. శ్రీం హ్రీం భగవతి సరస్వతి నా శిరస్సును రక్షించుగాక. శ్రీమయ్యగు వాగ్దేవి లలాటమును రక్షించుగాక. ఓం హ్రీం భగవతి సరస్వతి నా శ్రోత్రేంద్రియములను కాపాడుగాక. ఓం శ్రీం హ్రీం భగవతి సరస్వతి నా 2 నేత్రములు రక్షించుగాక. ఐం హ్రీం వాణి సదా నా నాసికను రక్షించుగాక. ఓం హ్రీం విద్యకు అధిష్టాత్రిదేవి నా పెదవులను రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం భగవతి బ్రాహ్మీదేవి దంతపంక్తిని రక్షించుగాక. ఐం ఈ దేవి సరస్వతి ఏకాక్షర మంత్రము నా కంఠమును రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం నా గళమును నా భుజములను సదా కాపాడుగాక. ఓం హ్రీం సరస్వతి నా వక్షస్థలమును సదా రక్షించుగాక. ఓం హ్రీం మయాదేవి నా నాభిని రక్షించుగాక. ఓం హ్రీం క్లీం దేవి వాణి సదా నా చేతిని కాపాడుగాక. ఓం స్వరూపిణి భగవతి నా 2 కాళ్లను సురక్షితముగా నుంచుగాక. ఓం వాక్ అధిష్టాత్రిదేవి ద్వారా అన్ని విధముల రక్షింపబడునుగాక. ఓం స్వరూపాదేవి పూర్వదిశ యందు నన్ను సదా రక్షించుగాక. ఓం స్వరూపిణియగు దేవి అన్ని కోణములందు కాపాడుగాక. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజేనై స్వాహ. సరస్వతీ కవచము మంత్రరాజము. ప్రాచీన కాలమున గంధమాదన పర్వతము నందు ధర్మదేవుని ముఖము నుండి కలిగిన భాగ్యము. గురువును పూజించి ఆయనతో ఈ కవచమును అధ్యయనము చేయవలను. అప్పుడు ఈ కవచము సిద్ధించగలదు. ఇది కణ్వ శాకాంతరతము. నమో శారద నమో శారద నమో శారద మాత. నమో శారద నమో శారద నమో శారద మాత. నమో శారద మాత. విద్యా బుద్ధి ప్రదాయిని వీణా పుస్తకధారిణి. విద్యా బుద్ధి ప్రదాయిని వీణా పుస్తకధారిణి. భవభంజని మనోరంజని శారదా మాత. భవభంజని మనోరంజని శారదా మాత. శారదా మాత. శారదా మాత. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.